ఈ ట్రిపుల్ ఈ నుంచి నువ్వు ఎవరిని తీసుకురావాలని నేను చాలా మందిని అడిగినా. లేదు, ఎంతమందికి హెల్ప్ చేయగలిగితే అంతమంది నా మెయిన్ మోటివ్ అయితే. నువ్వు 60 బ్రాంచ్ ర్యాంక్ తెచ్చుకున్నావా? సో నీ స్ట్రాటజీతో ఆ 60 బ్రాంచ్ ర్యాంక్ ఎట్లా తెచ్చుకున్నావు? తర్వాత నా వీక్ పాయింట్ అయితే మ్యాథ్స్. ఓన్లీ ఆ సాయి మీదలో ఇచ్చిన కోచింగ్ సెంటర్లో ఇచ్చిన బుక్స్ మాత్రమే, స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదివినావా, లేదంటే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడాలు అలాంటివి ఏమైనా చేసినావా? ప్రాబ్లమాటిక్స్కి అయితే నాకు యాక్చువల్గా చాలా టైం తక్కువ ఉండే. మనం కాంపిటీషన్ని తక్కువ అంచనా వేయలేము అసలు. ఇప్పుడే స్టార్ట్ చేసిండు కానీ ఏం చదవాలో కన్ఫ్యూజన్ ఉన్నాడు. ఈ 2 monthsలో తను ఎంత ఎఫెక్టివ్గా చదువుకోవాలి? బేసిక్లీ ఫస్ట్ ఏంటిది అంటే మనం ఏమంటారు, ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోవద్దు, రియాలిటీలో బతకాలి. అప్పుడు నువ్వు అనలైజ్ చేయి, ఏంటిది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ సి. ఎందుకు అంటున్నా అంటే సో అది నేను చెప్పాలనుకుంటాను. ఈ వీడియో ఎస్పెషల్లీ ట్రిపుల్ ఈ అండ్ ఈసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే. 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, 100 బిలో బ్రాంచ్ ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా అని చాలా క్రేజీగా డిస్కస్ చేసాం. తన పేరు ధ్రువ. వాడు ఎట్లా అంటే వాడి ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం డిఫరెంట్గా ఉంది. అంటే లైక్ నేను చూశాను చాలామంది ప్రిపరేషన్ స్ట్రాటజీ, అందరి టాపర్స్ అంటే నార్మల్గా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు, డేని ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, అట్లా చేసుకోవాలని ఉంటుంది. బట్ వీడి స్ట్రాటజీ మాత్రం కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. వాడితో మాట్లాడుతున్నప్పుడు, వాడితో కన్వర్జేషన్ అవుతున్నప్పుడు నాకు మైండ్ దుబ్బింది అసలు ఫస్ట్. అంటే లైక్ ఇంత డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ని అప్రోచ్ అవ్వచ్చా అనే థాట్ ప్రాసెస్ని అయితే వాడు చాలా డెవలప్ చేసిండు. కోర్ అండ్ ఎంపీసీలో వాడి స్ట్రాటజీస్ ఎలా ఉండేవి అనేది కొంచెం డిఫరెంట్గా చెప్పిండు. అండ్ అన్ని క్వశ్చన్స్ని మేబీ డిస్కస్ చేయకపోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేసండి. చాలామంది ఈ సెట్కి ప్రిపేర్ అవుతున్న గ్యాప్ని, ఆ టైంని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే కరెక్ట్గా 100 బిలో 1000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఫర్దర్గా 100 బిలో బ్రాంచ్ ర్యాంక్ వాళ్ళతోటి వీడియోస్ వస్తాయి. సో నెక్స్ట్ ప్లాన్ అదే ఉంది. ఎంసెట్ అండ్ ఈసెట్ మీద ఫోకస్ చేసాం. ఈ వీడియో ఈసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మేక్ షూర్ దట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్కి షేర్ చేసి పెట్టండి. ధ్రువ, యువర్ ఫ్రమ్ బేసికల్లీ ట్రిపుల్ ఈ స్టూడెంట్. ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అని, మిషన్స్ అని 2 ఉంటాయి. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో నువ్వు 60 బ్రాంచ్ ర్యాంక్ తెచ్చుకున్నావా? సో నీ స్ట్రాటజీతో ఆ 60 బ్రాంచ్ ర్యాంక్ ఎట్లా తెచ్చుకున్నావు? అట్లా అంటే దానికంటే ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటే నువ్వు జూనియర్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఫస్ట్ నువ్వు నీ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసి. ఐ యామ్ ధ్రువరాజ్. నేను యాక్చువల్లీ నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఎస్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నా, ట్రిపుల్ ఈ బ్రాంచ్. సాయి మీద కోచింగ్ తీసుకుంటూ ఐ క్రాక్ దిస్ 60 బ్రాంచ్ ర్యాంక్. సో నువ్వు అంటే ఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి కదా, అందులో నువ్వు అంటే ఎలాంటి ఓన్లీ కోర్ మీదే కాన్సన్ట్రేషన్ చేసినావా, లేదంటే ఎంపీసీ కూడా మ్యాండేటరీగా చేయాలియా? వాళ్ళు ఏమవుతున్నారంటే ఎంపీసీ చేయాలా, కోర్ చూసుకోవాలన్నా మాకు 60 రావాలి అంటున్నారు. అంటే ఎలాంటి స్టడీస్ ఫాలో అయితే మనకి 160 అంటే బ్రాంచ్ ర్యాంక్ 100 లోపు ఉంటుంది? బేసిక్గా మా పీరియడ్కి వచ్చేసరికి లాస్ట్ మేము ఈసెట్ రాసినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రిపేర్ చేసింది క్వశ్చన్ పేపర్. అంతకుముందు 10 years వరకు జేఎన్టీయూనే ప్రిపేర్ చేసింది. సో ఉస్మాన్ యూనివర్సిటీ ప్రిపరేషన్ క్వశ్చన్ పేపర్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఆఫ్ అవర్ బ్రాంచ్ పేపర్. ఆ బ్రాంచ్ పేపర్ని మేము సాల్వ్ చేయడానికి పడ్డ టైం అంతా వేస్ట్ యాక్చువల్లీ. మేము ఎంపీసీకి లైక్ నా మెయిన్ స్ట్రెంత్ పాయింట్స్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండే. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద నేను బాగా ఫోకస్ చేసిన. ఫిజిక్స్ అయితే మెయిన్ స్ట్రెంత్ పాయింట్, బట్ నాకు అందులోనే తక్కువ వచ్చినాయి. నేను ఫిజిక్స్లో స్టార్టింగ్ ఫస్ట్ ఫిజిక్స్ ఓపెన్ చేశాను. ఫిజిక్స్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వచ్చా. ఇట్ వాజ్ ఎ బిట్ డిఫికల్ట్, కొంచెం టిపికల్ క్వశ్చన్స్ వచ్చాయి ఉస్మానియా యూనివర్సిటీ, బట్ ఐ వాజ్ టేకింగ్ మోర్ టైమ్. కెమిస్ట్రీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా, ఇట్ వాజ్ యావరేజ్. ఇంజనీరింగ్లోనైతే ఎవరి బ్రాంచ్ అయినా వాళ్ళకి అదే ఇష్టం, అదే నచ్చుతుంది, దాన్నే చేయాలనుకుంటారు. నేను అదే చేశాను. నేను అది చదివాను, అదే స్టార్ట్ చేశాను. అదే మెషిన్స్ కానీ, ఇలా పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, సర్క్యూట్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ. సో అవి చూస్తే వస్తాయి అన్నట్టే ఉంది, బట్ ఇట్ వాజ్ ఎ నెక్స్ట్ లెవెల్, కొంచెం నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. సో కొద్దిగా స్ట్రగుల్ అయినా లాస్ట్కి యావరేజ్ తీసుకొచ్చా. కానీ నాకేమనిపించింది అంటే తర్వాత నా వీక్ పాయింట్ అయితే మ్యాథ్స్.
వీక్ అంటే ఐ వాజ్ నాట్ ప్రిపేర్ దట్ మచ్ చేసుకోవడానికి ప్రియారిటీ ఇచ్చా ఎక్కువ. ఓకే. సో మ్యాథ్స్ ఏమైంది అంటే నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇచ్చా, కానీ అదే నా స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చింది, స్కోరింగ్ మార్క్స్ అందులోనే వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మోర్ వచ్చినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి. సో అంటే నేను చేయలేదని కాదు, చేశా, కానీ ఏంటంటే నాకు నమ్మకం దీని మీద ఎక్కువ ఉంది, ఫిజిక్స్ ఇంకా ఇంజనీరింగ్ మీద, ఎలక్ట్రికల్ మీద. సో ఆ పేపర్స్ నాకు చాలా ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. అంటే ఈ ఓన్లీ ఆ సాయి మీదలో ఇచ్చిన కోచింగ్ సెంటర్లో ఇచ్చిన బుక్స్ మాత్రమే, స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదివినావా, లేదంటే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడాలు అలాంటివి ఏమైనా చేసినావా? చేస్తే వాటిని ఎట్లా అనలైజ్ చేయాలి? ఇప్పుడు జేఎన్టీ అంటే నార్మల్గా ఎట్లా ఇస్తుంది, డైరెక్ట్ క్వశ్చన్ దింపుతుంది అది. ఈ ఓఈ ఏం చేస్తుంది, కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎక్కడి నుంచో తిప్పి ఆన్సర్ అదే, కానీ తిప్పి వస్తారు. సో దాన్ని నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేసినావు? నేనైతే యాక్చువల్గా అంటే మోస్ట్ ఎఫిషియెంట్ ప్రాసెస్ ఏంటిది అంటే, మనం ఎన్ని చదువుకున్నా ఎంత చేసినా అవన్నీ ఒకటే రోజు రావాలి, ఒకటే రోజు తీసుకురావాలి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం స్టార్ట్ చేసినాం ఏది డిప్లొమా స్టార్టింగ్లో ఒక సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఒక సబ్జెక్ట్కి ఒక నైట్లో చదువుకొని ఎట్లనో ఒక లెక్క పాస్ అయినాం, పాస్ కావాలి, లేకపోతే నెక్స్ట్ సెమ్కి పోము, అందరికి మనకు తెలిసిందే. బట్ కమింగ్ టు దిస్ ప్రాబ్లమేటిక్స్కి అయితే నాకు యాక్చువల్గా చాలా టైం తక్కువ ఉండే. నేను ట్రై చేసిన, ఎందుకంటే ఇట్ వాజ్ మార్క్స్ తక్కువ వస్తున్నాయి నేను సాల్వ్ చేస్తున్నప్పుడు. నేను దీన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, నేను ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నా, ఇఫ్ ఇట్ ఈస్ 120 నీకు 200 మార్క్స్ పేపర్, 100 ఎబో తెచ్చుకుంటే యాక్చువల్ ఇట్స్ సెక్యూర్, 120 ఎబో తెచ్చుకుంటే ఇట్ ఈస్ గుడ్. సో వీఆర్ ఎయిమింగ్ అబౌట్ 120 ఎబో. 120 ఎబో అన్నప్పుడు నాకు 115, 110, 116, 120 సంథింగ్ లైక్ దట్ వస్తున్నాయి. ఇట్స్ 200లో నీకు 60 ఏమంటారు 60 to 80 to 90 మార్క్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మనం కాంపిటీషన్ని తక్కువ అంచనా వేయలేము అసలు. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, మన ఏ వీక్నెస్ ఉన్నాం, ఫస్ట్ మనం మన స్ట్రెంగ్స్ ఏంది, మన వీక్నెస్ ఏంది అనేది మనం ఫోకస్ చేయాలి. నైట్ అవుట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, 5 చాప్టర్లు ఉంటే ఏం చేస్తాం, 4 నేర్చుకున్నాక నువ్వు పోయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే అందులో 4 కాకుండా ఇవి ఎక్కువ ఉన్నాయి అనుకో. సో మనం అప్పుడు నీకు స్కోరింగ్ కావాలి అంటే వీ నీడ్ టు గో త్రూ ఇట్, అందులో ఏం ఈజీ ఉన్నాయి, అందులో ఎట్లా సాల్వ్ చేయాలనేది మనం చేస్తాం. సో నేను కూడా అదే ఆ పార్ట్ని వెళ్ళిన. ద సర్క్యూట్స్ నేను మెయిన్గా ఏంటంటే ఏసీ సర్క్యూట్స్, డీసీ సర్క్యూట్స్ అవి ఎబిట్ ల్యాగ్ ఉండే. అంటే నేను సాయి మీదలో ట్రై చేశా, బట్ నాకు ఎందుకో దానికన్నా మెషిన్స్ మస్తు మంచిగా అనిపించింది. మెషిన్స్లో నువ్వు ఉంటే ఇట్స్ హై స్కోరింగ్ సబ్జెక్ట్, మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్. ఇండక్షన్ మోటార్స్లో ఫార్ములాస్ ఉంటాయి కదా, అవిటిని అంటే మెమరైజ్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఉన్నాయి. ఇండక్షన్ మోటార్స్, ఏసీ మోటార్స్ మెమరైజ్ చేసుకోవడానికి లైక్ ఫస్ట్ యూ నీడ్ టు మెయింటైన్ ఏ రెగ్యులర్ లైక్ ఒక సిలబస్ అనేది నువ్వు రాసుకున్నది, నువ్వు నేర్చుకున్నది నీకంటూ ఒకటి ఉండాలి. తర్వాత దాంట్లో నీకు ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని నువ్వు ఒకసారి రివిజ్ చేసి తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే యూ విల్ గెట్ టు నో విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, విచ్ ఆర్ టు బి మేడ్ ఏ షార్ట్ నోట్స్ అనేది. చాలా షార్ట్ నోట్స్ నీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో నువ్వు ఎగ్జామ్ ముందు రోజు అప్పుడు అనేది నీకు మెమరైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అనలైజ్ చేయడం కూడా చాలా అంతే ఇంపార్టెంట్. 3 hours నువ్వు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే నువ్వు అదే రోజు 3 hours దాన్ని అనలైజ్ చేయగలగాలి. అలాంటప్పుడే నువ్వు నెక్స్ట్ అది అయిన తర్వాతనే నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళాలి, లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. అంటే వెన్ యూ డోంట్ హ్యావ్, యూ ఆర్ నాట్ అప్రోచింగ్, యూ ఆర్ నాట్ రీచింగ్ యువర్ గోల్, వీ నీడ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ వేర్ వీఆర్ ల్యాకింగ్. జస్ట్ ద బేసిక్ డిసిప్లిన్. ఇప్పుడు మనం అంటే ఈ సెట్ రాసే వాళ్ళు అందరూ టాపర్స్ అని కాదు, అందరూ డల్లర్స్ అని కాదు. సో ఇప్పుడు మనం 3 కేటగిరీస్గా చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేసిండు కానీ ఏం చదవాలో కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఒకడు. ఇంకొక అతను టాపర్. ఈ టాపర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని టిప్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ యావరేజ్ స్టూడెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన అతను మ్యాక్సిమం ఒక 2 months ఏమో ఉంది. ఈ 2 monthsలో తను ఎంత ఎఫెక్టివ్గా చదువుకోవాలి? ఫస్ట్ ఆ షార్ట్ నోట్స్ అన్నావు కదా నువ్వు, ఆ షార్ట్ నోట్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? సో బేసిక్లీ ఫస్ట్ ఏంటిది అంటే వీ నీడ్ టు నో ద సిలబస్ అండ్ అండర్స్టాండ్ ద సిలబస్, మేక్ ద పాయింట్స్ అవుట్ ఆఫ్ ఇట్. మొత్తం అన్ని సిలబస్లో ఉన్న టోటల్ టాపిక్స్ అన్నిటిని, సబ్ టాపిక్స్ని నువ్వు మొత్తం కవర్ చేసుకొని డెప్త్ నాలెడ్జ్ నీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసుకొని ఎక్కడ ఆగొద్దు నువ్వు. ఇఫ్ సంథింగ్ ఈజ్ డౌట్ యూ నీడ్ టు క్లారిఫై ఇట్, ఇప్పుడు కాకపోతే రేపు, బట్ అది కంపల్సరీ చేయాలి. సో నెక్స్ట్ టాకింగ్ అబౌట్ షార్ట్ నోట్స్.
నీకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటిని నువ్వు సాల్వ్ చేస్తూ పోతే నీకు అర్థమవుతూ ఉంటుంది, నీకు అనలైజ్ చేయడం అనేది వస్తుంది బ్రెయిన్లోకి. సో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడంతో నువ్వు కొన్ని అట్లీస్ట్ ఒక 20, 50, 70 సమ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ టు నో అబౌట్ దట్ టాపిక్. ఈ టాపిక్ ఇట్లా ఉంటుంది, దీనికి ఇంత వెయిటేజ్ ఉంది, దీనికి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, దీనికి ఇంత టైం పడుతుంది, లేకపోతే ఇది ఇంత టఫ్ ఉంటుంది, దీంట్లో ఇట్లా రావచ్చు అనే ఐడియా ఉంటుంది మనకి. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. యా, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత లెసన్ వైజ్ అయిపోయిన తర్వాత సబ్జెక్టుల వైజ్ అన్నింటినీ కంబైన్ చేసుకుంటూ పోవాలి. లాస్ట్కి అంటే అన్ని ఓవరాల్గా టెస్టులు రాయాలి. బేసిక్గా మనం అన్నీ చేయలేము నేను ఒప్పుకుంటా. అందుకే మనకి ఎక్కువ 200కి 200 వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండలేరు. మనకి ఉన్న టైం తక్కువ, ప్లస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అవన్నీ మేనేజ్ చేయడం అంటే అందుకే 120 ఇవ్వరు. సో మనం ఏమంటారు, ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోవద్దు, రియాలిటీలో బతకాలి. సో రియాలిటీ గురించి ఆలోచించినప్పుడు మనం ఇఫ్ యు ఆర్ 135 ఆర్ 140 ఆర్ 150 గుడ్, యు ఆర్ గుడ్, నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, లేకపోతే నీ రిక్వైర్మెంట్స్ నీకు సాటిస్ఫై అవుతున్నాయి అనిపించినప్పుడు నువ్వు దాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఆ స్కోర్ని అట్లానే బూస్ట్ చేయకుండా దాన్ని అలానే మెయింటైన్ చేస్తూ ఇట్ ఈస్ గుడ్. కన్సిడరింగ్ టాపర్స్ అండ్ మిడిల్ యావరేజ్ పీపుల్ వీళ్ళ గురించి మాట్లాడితే, టాపర్స్ వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి ఏదో విధంగా. ప్రతి ఒక్కరికి మనిషి అన్నాక ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేసుకుంటాం, మన మైండ్ సెట్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఇప్పుడు వీఆర్ నాట్, మనం ఇంటి దగ్గర ఉండి డిప్లొమా చేస్తుండొచ్చు, హాస్టల్ నుండి డిప్లొమా చేస్తుండొచ్చు, ఇవన్నీ కూడా ఏమంటారు పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాల్సిందే. మనం అక్కడికి వెళ్ళి ఇంకా డిఫరెంట్ పీపుల్ కలుస్తారు, మనం డిఫరెంట్ హాస్టల్స్లో ఉంటాము, అన్నలతో ఉంటాము, వీళ్ళతో ఉంటాము, ఫుడ్ ఇంకా లైక్ డైలీ డైట్ కానీ. హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ నీ సబ్జెక్ట్ని నువ్వు క్లియర్ చేసుకుంటూ నీ టాపిక్స్ని నువ్వు ప్రియారిటైజ్ చేసుకుంటూ పోతే యూ వుడ్ గెట్ ఏ గుడ్ ర్యాంక్. వెన్ యూ వాంట్ టు బి ఏ టాపర్ యూ షుడ్ బి వెరీ మచ్ స్టిక్డ్ టు యువర్ గోల్స్. నీకు ఎమోషన్ అనేది ప్రతి మనిషిని డ్రైవ్ చేస్తుంది. ఆ ఎమోషన్, నాకు ఎమోషన్స్ లేవు, నాకు ఫీలింగ్స్ లేవు అనేది అయితే యు ఆర్ నాట్ ఎ రోబోట్. అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ రియాలిటీ ఈజ్ నాట్ దట్ థింగ్. ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎన్ ఎమోషన్. Use that emotions, set the mind and take that emotions to drive your goals. The end point should be very much clear to you. విజన్ అనేది చాలా క్లారిటీగా ఉంటే ఈజీగా నువ్వు వెళ్ళిపోగలుగుతావు. దిస్ ఈజ్ మై పాయింట్. ఎందుకంటే నేను చేయలేకపోయినా, లైక్ అంటే నేను ఎక్కువ రోజులు కూడా చదవలేను, నేను ఎంత చేసినా నాకు అంత వచ్చింది ఓకే, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కాలేజ్. ఇదైతే చెప్పగలుగుతా. అది రిజర్వేషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మనం ట్రిపుల్ కాబట్టి ఫుల్ కోర్కి పోదాం. ఈ కోర్లో ఏసీకి డీసీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది ఎట్లా గుర్తుంచుకోవాలి? ఏసీకి డీసీకి డిఫరెన్స్ అంటే మెషిన్స్ అయితే ఏసీ మెషిన్స్ డీసీ మెషిన్స్ డిఫరెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏసీ కమ్యూటేటర్స్ వాడతాం, దీంట్లో స్ప్లిట్ రింగ్స్ వాడతాం, ఇండక్షన్ మోటార్స్ ఇవి అవన్నీ బేసిక్స్ ఎవ్రీవన్ నో. సో ఏసీ కమింగ్ టు సర్క్యూట్స్ అవి కాంప్లెక్సిటీ ఉంటుంది. మనకు మెషిన్స్ అంటే అది స్పెషల్ కాబట్టి, అది మనకి చాలా ఇంట్రెస్టెడ్ కాబట్టి, అదే మెయిన్ హార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్, పవర్ సిస్టమ్స్, ఫర్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్ జనరేషన్కి కానీ నీకు మెయిన్ కావాల్సింది మెషిన్స్. సో మెషిన్స్ నువ్వు ఇంట్రెస్ట్ పెడుతూ నువ్వు దాని సిలబస్ కంప్లీట్ చేస్తే ఒకసారి యూ విల్ గెట్ నో అబౌట్ ఎవ్రీథింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ ఇంట్రొడక్షన్ అండ్ డెప్త్ ఆఫ్ ది టాపిక్స్. ఇందులో ఈ తెవిడెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాటిని ఎట్లా అనాలిసిస్ చేసి ఈజీగా ఆన్సర్ తెచ్చుకునేటట్టు చూడాలి. ఏసీ డీసీ సర్క్యూట్స్లో వచ్చేసరికి మనము ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఇది ఏమంటారు, వీ డోంట్ నో, మనకి సెమ్లో వాటిలో మనకి అంత చెప్పరు, మన కాలేజీలో అంత డెప్త్గా చదివి ఉండము, చేసి ఉండము. సో మనము దీని మీద ఫోకస్ చేసినప్పుడు కాంప్లెక్సిటీ అనేది డిఫరెంట్గా వేరీ అవుతూ ఉంటుంది. దాంట్లో షంట్ని సిరీస్ని మనము ఏమంటారు చూడగలగాలి, దాన్ని అనలైజ్ చేయగలగాలి, డిఫరెన్షియేట్ చేయగలగాలి. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ మెష్ అనాలిసిస్ని కానీ నోడల్ అనాలిసిస్ యూజ్ చేసినావు అనుకో అది సింపుల్ అయిపోతుంది. కొంతమందికి అది ఈజీ అనిపిస్తుంది, కొంతమందికి మెష్ అనాలిసిస్తోని ఇది అని ఇట్లా చేసుకుంటే వెళ్ళిపోతారు.
సో నువ్వు డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోయినావు అనుకో నీకు అర్థమైపోతుంది. సో బేసిక్స్ అనేటివి గట్టిగా ఉండాలి అంతే. అవును, ఇక బేసిక్స్ లేకుంటే అయితే బేసిక్స్ ఉన్నాయి నాకు సరిపోతుంది అంటే అది కూడా కరెక్ట్ కాదు. మనము ఏంటిదంటే వీ నీడ్ టు సీ ఆ కాంప్లెక్సిటీ ఎట్లా ఉంది, దాని ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయగలగాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, కోటిల్లో ఉంటాం కాబట్టి మనకి అన్నీ తెలుస్తాయి ఆడ. బుక్స్ ఒక్కసారి రీసెర్చ్ చేస్తే పోయి రీసెర్చ్ అవసరం లేదు, అంత పెద్ద అవసరం లేదు, కానీ బుక్స్ ఒక బుక్ తీసుకొని దాంట్లో వేరియస్ టాపిక్స్ అవి చూసుకొని ఇది అవుతుందని అతని, లేకపోతే వేరే టాపిక్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఈజియెస్ట్ ఏమున్నాయి, హై స్కోరింగ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక లాస్ట్ 10 years మార్క్స్ని అనాలైజ్ చేయాలి, వెయిటేజ్ని కూడా తీసుకోవాలి, కన్సిడరేషన్లకు తీసుకోవాలి. అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ మెషిన్సే వస్తుంది. అందుకే నేను అన్న మెషిన్స్ అని. సో మెషిన్స్ అనేది హార్డ్, అందుకే వాడు అన్నిట్లో ఎప్పుడైనా దాంట్లో నుంచి ఎక్కువ మార్క్స్ ఇస్తాడు. ఇంకోటి పవర్ సిస్టమ్స్ ఎందుకు అంటే ఇట్ ఈస్ ద ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఫీడర్స్ టు ద లోడ్, జనరేటింగ్ స్టేషన్ నుంచి దాంట్లోనే స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ వస్తుంది, నీకు ట్రాన్స్మిషన్ వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్. నీకు మెషిన్స్ కూడా జనరేటింగ్ స్టేషన్లో మెషిన్స్ కావాలి. ఓకే, ఈ డీసీ మోటార్స్లలో డీసీ మోటార్స్ ఈ జనరేటర్స్ ఉంటాయి, అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఫస్ట్? డీసీ మోటార్స్ జనరేటర్, డీసీ మోటార్స్ అండ్ జనరేటర్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి పక్క. మెషిన్స్ మీద కానీ మోటార్స్ పైన, డీసీ మోటార్స్ పైన బ్యాక్ ఈఎంఎఫ్, ఈబీ మైనస్ ఐఏఆర్ఏ, ఈ ఈక్వేషన్స్ ఫార్ములాస్ని నువ్వు డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఎట్లా అంటే కాంపౌండ్ మోటార్ అన్నప్పుడు నీకు సిరీస్ అండ్ షంట్ అనేది కాంపౌండ్లో వస్తుంది, అది చూడగలిగినావు అని అనుకో. కాంపౌండ్ లాంగ్ కాంపౌండా, షార్ట్ కాంపౌండ్ అయినప్పుడు ప్యారల్ అవుతుందా, లాంగ్ కాంపౌండ్ అయినప్పుడు ప్యారల్ అవుతుందా, నువ్వు ఒకసారి టాపిక్స్ అన్నిటిని కవర్ చేసినావు అనుకో, దీన్ని నువ్వు ఒకసారి ఇట్లా చూసుకుంటే ఆ టాపిక్ని ఈ టాపిక్ని వాట్ ఈస్ ద డిఫరెన్స్. అందులో నీకు లాంగ్ ఉన్నది, ఇందులో షార్ట్ ఉంది, సో అది లాంగ్ ఉన్నప్పుడు సిరీస్ అవుతున్నది, షార్ట్ ఉన్నప్పుడు ప్యారల్ అవుతుంది, వైస్ వర్సా. సో దాంతో నువ్వు మెష్ అనాలిసిస్ చేసుకుంటూ నువ్వు ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, సింపుల్ థింగ్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమేటిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ట్రిపుల్ మెయిన్గా, లేదంటే థియరిటికల్గా చూడాలి ఎక్కువ? మనం అట్లా చెప్పలేము, మనకి ఏది కావాలన్న దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం టాప్ ర్యాంకర్ కావాలనుకుంటున్నాము అన్నప్పుడు మనకు మార్క్స్ ఎక్కువ కావాలన్నప్పుడు రెండింటిని కవర్ చేయాలి. ఎస్, లేదు నాకు గుడ్ స్కోర్ కావాలి, గుడ్ ర్యాంక్ కావాలి, మంచి కాలేజ్లో ప్లేస్ కావాలి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000 ఉండాలి, నేను బర్డెన్ చేయాలనుకోవట్లేదు, నాకంత ఈగో ఇష్యూస్ లేవు, నాకంత అవసరం లేదు అనుకుంటే అంటే ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇట్ ఈస్ ఆల్సో నువ్వు ఒక పీస్లో ఉండాలనుకుంటున్నావు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. నువ్వు దానికోసం ఏం ట్రై చేస్తావు, నీకు 120+ స్కోర్ కోసం ట్రై చేస్తావు. ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఇస్ టఫ్, అందరికీ టఫే. స్కోర్ తగ్గినా కూడా నీకు ర్యాంక్ అనేది లెవెల్ మెయింటైన్లో ఉంటుంది. మెయిన్గా వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది, నాకు మార్క్స్ వస్తలేవు అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపరు టాపర్కి టఫ్ అయింది అనుకో, మిగతా వాళ్ళందరికీ టఫ్ అవుతుంది. ఎస్, ఒకవేళ యావరేజ్ స్టూడెంట్కి టఫ్ అయింది అనుకో, అంత కాంప్లికేటెడ్గా క్వశ్చన్ పేపర్లు తయారయ్యాయి. ఎందుకంటే ఒక యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం డిజైన్ చేసి ఉంటుంది. అంతేగాని ఏదో టాపర్ని చూసినట్టు మొత్తం టాపర్కి వచ్చే ప్రిపేర్ చేస్తారు అనేది ఏం లేదు అలా. ఇది ఒక స్టిగ్మా యాక్చువల్లీ. ఏంటిదంటే సమ్ పీపుల్ థింక్ లైక్ దట్. నాకైతే ఏంటి నా లోయెస్ట్ అనిపించింది నేను ఎగ్జామ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక. యాక్చువల్లీ నేను టైం అంతా అట్లా ఎంత ట్రై చేసినా రావట్లేదు, నాకు అనిపిస్తుంది స్విచ్ గేర్ ప్రొటెక్షన్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సింపుల్ ఫార్ములాస్, ప్లగ్ సెట్టింగ్ మల్టీప్లేయర్ ఫార్ములాస్ పెడితే వస్తుంది, అది పెట్టినా కూడా నాకు ఆన్సర్స్ రావట్లేదు. ద క్వశ్చన్ పేపర్ వాజ్ లైక్ దట్. నేను అప్పటికప్పుడు ఆలోచించుకున్నా, ఒక మూమెంట్ తీసుకున్నా, చాలా టైం పోయినాక సరే ఓకే అయిపోయింది, ఇప్పుడు ఏంటిది మ్యాథ్స్ మిగిలింది, సో వీ నీడ్ టు గో టు మ్యాథ్స్. దాని మీద వదిలేకుండా ½ an hour నేను వాడినా కాబట్టి నేను ఆ స్కోర్తోనే నేను అంటే నేను అది వదలలే, ఇది రాదు కదా నేను చెప్పి వదలలేదు. నాకున్న టైంలో నేను ఎంత ఎఫిషియెంట్గా చేయగలను నేను అది చేసిన. సో యాక్చువల్లీ నా స్కోర్ వాజ్ 101. ఆ 101కి 60 ర్యాంక్ అంటే అర్థం చేసుకో, మా బ్రాంచ్ ఎంత టఫ్ వచ్చింది. నాకు టఫ్ వచ్చిందంటే అందరికి టఫ్ వచ్చింది. నేను యాక్చువల్లీ నా టైంని ఇంకా ముందే రియలైజ్ అయ్యి క్వశ్చన్ పేపర్ని ఇంకా ముందే రియలైజ్ చేసుకుని ఉంటే, నేను ఇంకా 10-20 minutes తెచ్చుకొని ఉంటే, నేను తర్వాత చేసుకొని చూసిన మ్యాథ్స్ని, ఇంకా 10-20 మార్క్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి నాకు. ఈజీగా 20-30 ర్యాంక్ వచ్చేస్తుండే. సో ఏం చెప్తా అంటే నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అక్కడ నీకు ఈ ర్యాంక్ రావాలి, నేను అన్సాటిస్ఫైడ్ ఉన్నా బయటకు వచ్చిన తర్వాత. ఎందుకు అంటే నేను నా టైంని కరెక్ట్ యూటిలైజ్ చేయలేదు. ఈవెన్ దో నేను అంత ప్రాక్టీస్ చేసినా ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. ముందు ప్రాక్టీస్ చేసినా కూడా ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. అంతే కదా దాని మీనింగ్. నేను చేసినా అని చెప్పినా కూడా ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. అవును కదా. సో ఇప్పుడు మెయిన్గా ఈ కోర్లో
ఏమంటారు ఎలక్ట్రికల్ ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మెయిన్ సబ్జెక్టులు అని అంటారు. సో వాడిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? రైట్. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తా. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పార్థ సారథి సార్ అని చెప్తాడు, ఈఎంఎఫ్. ఆయన పేరే ఈఎంఎఫ్ అని పెడతారు. ఆయన చాలా సింప్లిఫైడ్ చేసి, అంటే ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ అంత పిహెచ్డి కానీ అదంతా, లైక్ సాయిమేధాలో ఎక్స్పీరియన్స్ కానీ ఎవ్రీథింగ్ అవన్నీ ఆయన టీచింగ్లో కనిపిస్తాయి. అంత ఓపిక్గా, అంత పేషెన్స్తో, అంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంతమందిని కంట్రోల్ చేస్తూ. ఎస్. సో జస్ట్ వన్ థింగ్ చెప్తా, నువ్వు సాయి మీద పోయినావు, అనలాగ్ ఎలక్ట్రానిక్ నేర్చుకోకుండా వచ్చినావు అంటే అది నీ దౌర్భాగ్యం. ఇంకా ఆయన చెప్తాడు, మనం వీటిని 3 పెన్స్ తీసుకో, రెడ్, బ్లాక్, బ్లూ. ఒక స్పైరల్ బైండింగ్ బుక్ తీసుకో, ఇంత ఉంటుంది. తీసుకున్నావా, ఇట్లా ఒక పేపర్ని 2 ఫోల్డ్స్ చేయి, 2 ఫోల్డ్ చేస్తావా, పైన హెడ్డింగ్స్ని నువ్వు డిఫరెన్షియేట్ చేసుకో. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని పెద్ద రాస్తావు, ఈ టాపిక్స్ని చిన్న రాస్తావు. నీ హ్యాండ్ రైటింగ్ని అది ప్రియారిటైజ్ చేసుకో. వాళ్ళు చాలా మెల్లగా చెప్తారు, నువ్వు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పడానికి ఉండదు. నువ్వు ఆడ ముంగట కూర్చొని, వెనకాల కూర్చున్నావా, ముంగట కూర్చున్నావా, టైం లేదా, అదంతా పక్కన పెడితే నీకు నోట్స్ అయితే పక్క దొరుకుతుంది. అంతా 100 మంది ఉంటారు, నీకు అలా దోస్తులు లేరంటే నేను నమ్మ. ఆడికెళ్ళి నువ్వు ఎట్లన్నా నీకు కావాలి అంటే నువ్వు తీసుకుంటావు, నువ్వు ఎట్లన్నా సబ్జెక్ట్ని తీసుకొని నువ్వు రాసుకుంటావు. అది నీకు ఒకసారి చదివితే అర్థమవుతుంది. అర్థం కాలేదు అంటే నువ్వు ఆయన దగ్గరకు పోతే మళ్ళీ చెప్తాడు, ఎన్నిసార్లు అయినా చెప్తాడు ఆయన, ఖచ్చితంగా చెప్తాడు. అనలాగ్ ఎలక్ట్రానిక్స్కి అయితే నేను ఇది చెప్తాను. అండ్ కమింగ్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మాకైతే ఎవరు చెప్పలేరు. అది మా ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అది తప్పించేసారు. కానీ వెన్ యూ హ్యావ్ టైం నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మెటీరియల్స్ ఉంటాయి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే నువ్వు ఆల్రెడీ చదువుంటావు మ్యాప్, కార్న్ మ్యాప్స్ కానీ, అవి ఒకసారి నువ్వు బేసిక్స్ చూసుకున్నా కూడా వాళ్ళ అందులో నుంచి ఎక్కువ, అంటే మేజర్ ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంది అందులో నుంచి అడగడానికి, ఎక్కువ మార్క్స్ కూడా లేవు. సో దానికి నువ్వు ఎంత వాళ్ళు అంత సఫిషియెంట్ నేర్చుకొని హైయెస్ట్ మార్క్స్ స్కోరింగ్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అయితే నువ్వు ఒక్కసారి పెడితే నీకు అందులో షార్ట్ మార్క్స్ వస్తాయి. యాంప్లిఫైయర్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా చాలా ఈజీ ఉంటాయి. స్కోరింగ్ చేయడానికి అనలాగ్ అనేది కొంచెం అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయాలన్నారు. ఎస్. సో ఇప్పుడు ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ని అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవిటిని ఎట్లా మెమరైజ్ చేసుకోవాలి, డివిజన్ ఎట్లా చేసుకోవాలి? సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి వస్తే అందులో కాంబినేషనల్ సర్క్యూట్స్, లాజిక్ సర్క్యూట్స్, ఇవన్నీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కిందకి వస్తాయి. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నీకు ఫ్లిప్ ఫ్లాప్స్, డేటా, ల్యాచ్, వీటన్నిటి గురించి నువ్వు జస్ట్ నాలెడ్జ్ తెలుసుకొని, వాటి మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు వాట్ వేసే జేకే ఫ్లిప్ ఫ్లాప్స్, మాస్టర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్, అంతా తెలియదు. ఓకే. ఫ్లిప్ ఫ్లాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడే యూ షుడ్ మేక్ ఏ నోట్స్, డయాగ్రామ్స్, వీటి సర్క్యూట్స్ నువ్వు వేసుకొని దాని నుంచి వేర్ ఇస్ ద క్లాక్ గోయింగ్, క్లాక్కి నువ్వు హ్యాండ్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తున్నావు, లేకపోతే జేకేలో సెట్ ఎప్పుడు అవుతుంది, రీసెట్ ఎప్పుడు అవుతున్నది, ఇవన్నీ టేబుల్ వేసుకున్నాక నువ్వు ఒకసారి దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నావు అనుకో, ఒకసారి బ్రెయిన్లో ఫీడ్ చేసుకొని వెంటనే దానిపైన నువ్వు టాపిక్స్ కానీ లేకపోతే దానిపైన ప్రాబ్లమ్స్ కానీ ఒకసారి స్టార్ట్ చేస్తే యూ విల్ గెట్ టు నో. సో ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మెయిన్గా కోర్ని ఎక్కువ వెయిటేజ్ నుంచి చూసుకోవాలి, లేదంటే మనకి ఈజీ కాన్సెప్ట్ చూసుకోవాలా, లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని చూసుకోవాలని వాళ్ళు అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తలేవు, లేదంటే హార్డ్ ఉన్నదని దాన్ని ఎట్లాగైనా నేర్చుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటున్నారు. దాన్ని నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేసినావు? అంటే నీకు కూడా అట్లనే అనిపించి ఉంటుంది. సో అప్పుడు మనకి కష్టం అనిపించినప్పుడు కొన్ని మంచిగా అనిపిస్తాయి, ఇష్టం అనిపిస్తుంది. అవి కరెక్ట్ అయినా కాదా, చేయొచ్చా లేదా అనేది ఆలోచించి వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు కష్టమైంది చేయాలి అనేది ఎప్పుడు అనుకోవాలి మనము, నీకు ఎట్లాంటి మైండ్ సెట్ ఉంది, నీ మైండ్ సెట్ని నువ్వు అనలైజ్ చేసుకో ఫస్ట్. నాకు కష్టం ఉంది అంటే నాకు ఈగో ఉంది బాగా, నేను ఈగోయిస్ట్ పర్సన్ని, నాకు అది నాకు అట్లా అనిపించింది అంటే అది ఎట్లన్నది కొట్టి తీరుతా అనే పర్సన్ అయితే యూ గో టు దట్. లేదు నేను చేయగలుగుతా, నేను నాకు ఇంపార్టెంట్, నాకు ఇది నేను మొత్తం కంప్లీట్ చేయగలుగుతా అనే ఫిక్స్ ఉంటే నువ్వు ఫస్ట్ పార్ట్కి వెళ్ళిపో. లేదంటే గో టు వెయిటేజ్ పాత్. వెయిటేజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు నువ్వు దానికి వెళ్ళిపో. నీకు అది సెట్ అవుతలేదు, నాకు ఆ టాపిక్ వస్తలేదు, ఎంత ట్రై చేసినా వస్తలేదు, టైం దగ్గరకు వస్తుంది, ఇన్ని రోజులు అయినా నీకు అవుతలేదు, 1-2 months కూర్చుని అవుతలేదు అన్నప్పుడు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, నీకు అది ఎక్కుతుంది, నీకు అది మార్క్స్ వస్తున్నాయి, అందులో ఎట్ లాస్ట్ నీకు కావాల్సింది ర్యాంకే. దానికోసమే మనం అన్ని ఏం చేసినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మనం ప్రతి సెకండ్, ప్రతి మూమెంట్ ఎప్పుడైనా అది అలా అయితే మనం అలా చేస్తున్నాం, అలా దానికోసమే చేస్తున్నాం, అదైతే ఎట్లుంటాం అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి.
హైయెస్ట్ మార్క్స్ అంటే నాకు బేసిక్గా నాకైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్. సో అందులో చేయాలంటే డిఫరెంట్ టాపిక్స్ చేయాలి. అంత ఒక లిస్ట్ ఒక 30 చాప్టర్స్ ఏమో చేయాలి. 30 మార్క్స్ కోసం ఎవ్రీ చాప్టర్ 1 మార్క్ ఏమో అట్లా వస్తుంది. సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా ఈ మ్యాథ్స్ నేర్చుకోవాలని అనుకుంటాను. కాబట్టి నాకు ఈజీ అవుతుంది. ఈ కోర్కి వచ్చేసరికి కొన్ని థియరీ సబ్జెక్టులు ఉంటాయి. ఆ థియరీ సబ్జెక్టులు నాకు గుర్తుంచుకోవడం అంటే అది ఒక పెద్ద బిగ్గెస్ట్ అట్లా ఫీల్ అవుతా. సో వాళ్ళు అంటే ఎలాంటి అప్రోచ్ ఫాలో అవ్వాలి? ఓకే, నీకు ప్రాబ్లమ్స్ అయితే ఈజీ అనిపిస్తుంది. యు ఆర్ నాట్ గుడ్ ఎట్ థియరీ. ఇప్పుడైతే లేవు, కానీ తర్వాత రావచ్చు. అది నేను తర్వాత అవుతా అని ఫస్ట్ ఫిక్స్ అయిన తర్వాత మనకి ఏ కోర్లో అయినా మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి పక్క. నువ్వు జస్ట్ థియరీని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఎట్లా అప్లై చేయగలుగుతున్నావు, అప్లికేషన్ నుంచి నువ్వు ఆ ప్రాసెస్ త్రూ నువ్వు ఫాలో అప్ కావాలి. నువ్వు ఏ అప్రోచ్ ఫాలో అయినా అన్నది ఇంపార్టెంట్ కాదు, లాస్ట్కి మార్క్స్ వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఉందండి, ఎంసీక్యూ క్వశ్చన్ ఉంది. దాంట్లో కొంతమంది ఎట్లా స్టార్ట్ చేస్తారంటే ఆన్సర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆన్సర్స్ నుంచి స్టార్ట్ చేసి క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అలాగే నాకు ఆన్సర్స్ చూడగానే నాకు డిఫరెన్షియేషన్ వచ్చేసింది. నేను దీన్ని క్వశ్చన్ని ఇట్లా అనలైజ్ అయిపోయినా నేను డైరెక్ట్ పెట్టేసిన. అయితే క్వశ్చన్స్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది ఉంటారు. నేనేం చెప్తా అంటే క్వశ్చన్ స్టార్ట్ చేసినావు, నువ్వు క్వశ్చన్ చదివినావు, చదవంగానే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఏదో ఉంది క్వశ్చన్ అనుకో, దానికి నీకు యాంప్లిఫైయర్స్ వచ్చినాయి ఏదో వచ్చింది అనుకో, క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ డి వచ్చింది అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తున్నప్పుడు 6 months స్టార్టింగ్లో ఉన్నావు లేకపోతే 4 monthsలో ఉన్నావు అన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే నువ్వు అది క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినావు లేకపోతే ఆ క్వశ్చన్ సాల్వ్ చేసినావు, సింపుల్ బేసిక్ క్వశ్చన్ ఉంది, అది నీకు అది ఆన్సర్ తెలుసు, పెట్టేసినావు, వెళ్ళిపోయినావు అన్నట్టు ఉండకుండా నీకు ఆ క్వశ్చన్లో టిపికల్గా డెప్త్ క్వశ్చన్ ఇస్తే ఎట్లా క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ డి, నీకు క్లాస్ బి గురించి తెలియదు, కానీ నీకు ఆన్సర్ వచ్చింది, నీకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అంటే వెళ్ళిపోకుండా నీకు టైం ఉంది. ఇప్పుడు ఈ టైం ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ బి లైక్ ఓవర్వెల్మ్డ్ ఉండదు, దాని గురించి ఆలోచించాలా, క్లాస్ బి ఏంటిది, క్లాస్ సి ఏంటిది, క్లాస్ డి ఏంటిది, దాంట్లో ఏది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది, దేని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, వై ఈజ్ దట్ సో అనేది నువ్వు అనలైజ్ చేయగలిగితే నీకు ఆ టాపిక్ సంబంధించింది నీకు మొత్తం రివైజ్ అవుతుంది అప్పటికి. సో దట్ ఈస్ ద రీజన్ వై నువ్వు ఒక క్వశ్చన్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నీకు ఆ టాపిక్ మొత్తం నీకు ఒకసారి ఒక రౌండప్ వచ్చేస్తుంది. అంటే నేనేం చేసేది అంటే నేనైతే బేసిక్గా అయితే డైరెక్ట్ మ్యాథ్స్లో కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని సెక్షన్స్, ఆ సెక్షన్స్లలో నేనేం చేసేది ఆన్సర్ వచ్చేది, ఆన్సర్ నుంచి క్వశ్చన్ పోయేది. ఓకే, ఆన్సర్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చేది, ఆ టిప్స్ ఉంటాయి చిన్నవి, మనకి టైం సేవింగ్ అవుతుంది, చాలా టైం సేవింగ్ అవుతుంది. ఆ క్వశ్చన్ మొత్తం చదివి చేయడం కంటే డైరెక్ట్ ఆన్సర్ని తీసుకొని అందులో పెడితే అయిపోతుంది. చాలా టైం సేవింగ్. నెక్స్ట్ ఈ షార్ట్ కట్స్ ఉంటాయి కదా, షార్ట్ కట్స్ మనకి ఎగ్జామ్లో అందరూ ఏమంటారు షార్ట్ కట్స్ యూజ్ అయ్యి యూట్యూబ్లో చూసినా కానీ షార్ట్ కట్స్ ఉన్నాయి, ఇవి ఫాలో అవ్వండి అవి ఫాలో అవ్వండి అని అంటారు. నువ్వేమన్నా షార్ట్ కట్స్ యూజ్ చేసినావా? టైం సేవింగ్ రిజల్ట్స్ అని అంటారు TSRs అని, వాళ్ళు లైక్ శశి సార్ కానీ అవన్నీ ఇస్తారు. అవన్నిటిని రాసుకొని అంటే నా మైండ్ బట్టి అయితే అవి బట్టి కొట్టుకొని పోతే నీకు ఏం రాదు కదా, టాపిక్ తెలియకుండా అవే నేర్చుకొని పోతే ఏం రాదు. ఎట్ ద సేమ్ టైం టాపిక్ తెలుసు అని అవి కూడా నేర్చుకున్నప్పుడు నీకు అవి యూస్ఫుల్ అవుతుంది. నీకు దాని అనాలిసిస్ తెలుసు, లేకపోతే ఆ టైం సేవింగ్ రిజల్ట్ ఎట్లా వచ్చింది, అట్లీస్ట్ నువ్వు చేసినావు అని అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ టాపిక్ మీద నీకు క్వశ్చన్ వచ్చింది అన్నప్పుడు నువ్వు ఈ టైం సేవింగ్ రిజల్ట్ వస్తుంది, లాజిక్ అనేది నీకు ఫీడ్ అయిపోయి ఉంటుంది మైండ్లో. సో అప్పుడు నీకు TSRs యూజ్ అవుతాయి. బేసిక్గా అయితే నేను ఎప్పుడు ఎక్కడ అంత వాడలేదు, జస్ట్ ఏమంటారు క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం చేసిన మ్యాథ్స్లో. అయితే మిగతా వాటికి అన్నిటికైతే నేను నా అప్రోచ్ మెయిన్లీ స్పైరల్ బైండింగ్ బుక్, మొత్తం సిలబస్, 3 పెన్నులు, తర్వాత దానికి ఒక షార్ట్ నోట్ చేసుకోవాలి. లాస్ట్కి ఎవ్రీథింగ్ షుడ్ బి నీ దగ్గర ఉండాలి, నీదై ఉండాలి, లాస్ట్కి నీదై ఉంటుంది ర్యాంక్. సో ఇప్పుడు ఫైనల్గా ఈ సెట్కి ఈ 2 monthsలో ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తావా? 2 monthsలో ప్రిపరేషన్ అంటే ఫస్ట్ ఇస్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ 100 below ర్యాంక్ ఈ 2 monthsలోనే? డెఫినెట్లీ పాసిబుల్ థింగ్ అది. 2 months ఉంది నీకు టైం, 2 months అంటే 60 days ఉంది, 200 marks. ఎన్ని సబ్జెక్ట్స్? 3 సబ్జెక్ట్స్, 3 MPC, 1 కోర్, 4 సబ్జెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు డేకి 24 hours ఉంటాయి, అందులో 24 గంటలు కూర్చోలేవు. అందులో నువ్వు ఎన్ని గంటలు కూర్చోగలుగుతావు? 12 to 16 hours, 12 hours మైండ్ సెట్ చేసుకున్న తర్వాత కూర్చోవడం స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఒక టాపిక్ చేయి, ఫస్ట్ స్టార్ట్ చేయి సింపుల్గా. నువ్వు మ్యాథ్స్ తీసుకో, ఒక చాప్టర్ చేయి, నీకు ఎంత టైం పడుతుంది ఆ టైం బేస్ చేసుకొని ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయకుండా లెక్కలు వేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అంటే అది ఇప్పుడు టైం కాదు బ్రో. నేను సీరియస్లీ చెప్తున్నా, నువ్వు ఆ లెక్కలు వేసుకోవడానికే నీకు మొత్తం టైం అంతా దొబ్బేస్తుంది. ఇదైతే సీరియస్లీ చెప్తున్నా.
లెక్కలు వేసుకోకు ఎవరన్నా డిస్క్రిప్షన్ అంతే. ఇప్పుడు ఏమైనా దగ్గు జ్వరం వచ్చింది అది ఇది వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ అయితే సరే చూస్తాం అది ఇది లేకపోతే ఏం చేయకుండానే పోతుంది, కొంత నమ్మకాలు ఉంటాయి. సరే పోయింది మంచిది, పోలేదు అంటే అది సివియర్ అవుతుంది. సివియర్ అయినప్పుడు కూడా నేను ఇట్లానే ఉంటా, మొండిగాడిని అయినావు అనుకో ఏం చేయలేదు. సరే అది ఏమంటారు రేర్ కేసెస్లో నువ్వు ముందడికి పోవచ్చు. కానీ టాకింగ్ అబౌట్ మెజారిటీ కేసెస్ నువ్వు ఎందుకు ఆ రేర్లోనే ఉండాలి, నువ్వు మెజారిటీలో నువ్వు సేఫెస్ట్ పర్సన్ ఉండాలి కదా. ఎవరైనా నువ్వు మంచిగా ఒక పొజిషన్లో ఉండాలనుకున్నప్పుడు ఎవరైనా దాని ఎఫిషియన్సీ చూసుకొని దాని పర్ఫార్మెన్స్ చూసుకొని ఏదైనా చూస్ చేసుకుంటారు. ఎస్. ఇప్పుడు 2 months ఉంది, నువ్వు మ్యాథ్స్ స్టార్ట్ చేసినావు అనుకో, నీకు ఆ మ్యాథ్స్ నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనేది ఫస్ట్ చూడు. నీకు ఇది ఇంట్రెస్ట్, ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే దాన్ని నువ్వు ఈ 10 daysలో కంప్లీట్ చేస్తావా, ఈ 7 daysలో కంప్లీట్ చేస్తావా, దాని తర్వాత నువ్వు ఇది చేస్తావా, ఒక టైం టేబుల్ సెట్ చేసుకో. వెంటనే అవన్నీ నువ్వు సెట్ చేసుకున్న తర్వాత వీటికి ప్రొసీడ్ అయిపో, ఇంప్లిమెంట్ చేయాలి. అది కాలేదు అంటే ఓకే కాలేదు, ఓకే అది కాలేదు అంతే వదిలేసి 1 monthని నువ్వు ఒక యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తావు. ఒకవేళ కాలేదు అన్నప్పుడు నువ్వు దాని గురించి వరి కాకు. నెక్స్ట్ ఏంటిది, నువ్వు నెక్స్ట్ 1 month or 15 daysని క్వశ్చన్ పేపర్ సాల్వింగ్కి యూజ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఇంజనీరింగ్ కానీ అది స్టార్ట్ చేసినప్పుడు నువ్వు దాని జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూడు. నేను చెప్పినట్టు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అనేది అంత నీకు టైం దొరకదు అప్పుడు. నీకు గ్రాస్పింగ్ పవర్ ఫాస్టెస్ట్ ఉన్నావు, నువ్వు అన్ని చేయగలుగుతున్నావు అంటే ఇట్స్ ఓకే. కానీ 2 monthsలో అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. నీకు 100, 120కి నువ్వు వేసుకున్నప్పుడు టాపిక్స్ ఏమేమైతే వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని, అందులో ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత నీకు ఈ టైంలో నీకు ఇంకా మిగిలింది అంటే నువ్వు వేరే టాపిక్స్ కూడా వెళ్ళిపోవచ్చు. పవర్ ఎలక్ట్రానిక్స్ లైక్ దాట్. ఇంట్రెస్ట్ ఉండేది తొందరగా కంప్లీట్ అవుతుంది, మనకు కూడా వచ్చినట్టుంటుంది. అది నీకు డే అయిపోయింది, ఇప్పుడు నైట్ వస్తుంది. 1 month 15 days వరకు నీకు డే, నైట్ వచ్చినప్పుడు 15 days మాత్రం ఇట్స్ వెరీ క్రిటికల్. నువ్వు దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోలేకపోతే స్కోర్ పోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు అప్పుడు ముందు ఎంత చదివినావు, ఎంత సిలబస్ కంప్లీట్ చేసినా ఇంపార్టెంట్ కాదు. ఈ 15 to 20 days నువ్వు ఎన్ని పేపర్స్ చేసినావు, అన్ని ఎంత మంచిగా అనలైజ్ చేసినావు, అప్పుడు నువ్వు అనలైజ్ చేయి. ఏంటిది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ సి. ఎందుకు అంటున్నా అంటే నువ్వు అప్పుడు అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. నువ్వు టాపిక్స్ చదువుతున్నప్పుడు అనలైజ్ చేయాలి అంటే నీకు మొత్తం టాపిక్ అయిపోదు, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చేసినావు అనుకో నీకు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అవుతుంది, నీకు టాపిక్స్ అనాలిసిస్ అవుతుంది, మార్క్స్ కూడా స్కోరింగ్ అనేది నీకు టైం మేనేజ్మెంట్ కూడా వస్తుంది, అన్నీ ఎట్ ఏ టైంలో వస్తాయి. సో అది నేను చెప్పాలనుకుంటాను, క్వశ్చన్ పేపర్ చాలా ఇంపార్టెంట్, అదే మార్క్స్ ఇస్తుంది మనకి. థ్యాంక్ యూ ధ్రువ. అసలు నేను ఇది ఈ ట్రిపుల్ ఈ నుంచి నువ్వు ఎవరిని తీసుకురావాలని నేను చాలామందిని అడిగినా. బట్ ఏమంటున్నారంటే వాళ్ళు కెమెరా ముందు చేయలేము, మాకు సిగ్గు ఎక్కువ అలాంటివి అంటున్నారు. కానీ నిన్ను ఫస్ట్ టైం ఒకసారి ఇట్లా అడగడంతో చేసేద్దాం మన వాళ్ళ కోసమే కదా, యూజ్ అవుతుంది అని నువ్వు అట్లా చెప్పడంతో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. థ్యాంక్ యూ. అలా ఏం లేదు, ఎంతమందికి హెల్ప్ చేయగలిగితే అంతమంది నా మెయిన్ మోటివ్. అయితే మంచిగా పుట్టినప్పుడు మంచిగా 10 మందికి ఉండాలి అంతే, సింపుల్. థ్యాంక్ యూ.